కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, ప్రజాదన్న గారి నాయకత్వం, ప్రజాదన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మెండర మండల కేంద్రంలో ఏదైతే మనం ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాం మనము. మరి నిన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఇక్కడ ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికి నేను డబుల్ బెడ్రూమ్ పర్యవేక్షిస్తున్నా, మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్తా ఉన్నాడు. మరి మేము సునీల్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పల్లెను పట్నం చేసిండు, మెండర గ్రామాన్ని మండలి చేసి, ఒక మారుమూల ప్రాంతాన్ని మండలి చేసి మండలానికి ఒక మంచి కళ తీసుకొచ్చినట్టు ప్రశాంత్ రెడ్డి గారు మరి డబల్ బెడ్రూమ్ కూడా పేదలకు ఉండాలని చెప్పేసి తను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్ ను శాంక్షన్ చేసి మరి గతంలోనే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం కూడా చూసొచ్చాం 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. 90% పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం మారిన తర్వాత మిగతా 10% కంప్లీట్ చేసి మరి అది లబ్ధిదారులకు పంచాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఇవాళ అధికారంలో మీరున్నారు, అధికారం కాంగ్రెస్ లో ఉంది, మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఒక ఇన్ఛార్జి ఉన్నారు. మీరు నిజంగానే ప్రజల మీద ప్రేమ, ఇక్కడ నిజమైన అరవులకు మరి గరీబులకు మీరు న్యాయం చేయాలని కనుక మీరు కోరుకుంటే మరి ప్రతిపక్ష నాయకుడు ప్రశాంత్ రెడ్డి మీద, ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మీద పడి ఏడవడం కాదు, మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా పనులు కంప్లీట్ చేసి కూడా ఇది మరి లబ్ధిదారులకు పంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పైన ఉంది. మరి అనవసరంగా ఈరోజు ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో, సునీల్ కుమార్ గారు మీరు కళ్ళతో చూడకపోతే, చెవులతో వినకపోతే మళ్ళొకసారి చూడండి. గత 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా రైతు సమస్యల మీద కావచ్చు, ప్రతి దాని మీద ఇక్కడ అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నాడు. సంబంధిత అధికారులకు కొట్లాడుతూ సంబంధిత అధికారులకు కూడా సూచన చేస్తూ మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాడు. మరి నిన్న మొన్న చూసినట్లయితే మీరు ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా కలిశారు, సెక్రటరీకి పోతున్నాడు. మీరు ప్రజలకు తప్పుదోవ పట్టేయడానికి ఎమ్మెల్యే గారు ఎక్కడికి పోవడం లేదు, ఎవరికి కలవట్లేదు అయితే ఏదైతే చెప్తా ఉన్నావో నీకు తెలియకపోతే తెలుసుకో సునీల్ రెడ్డి గారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల కోసం, బాల్కొండ నియోజకవర్గ ప్రజల కోసం, రైతాంగం కోసం నిత్యం కొట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు ఇక్కడ కంప్లైంట్ చేయలేడు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారో, అసలు ఎమ్మెల్యే గారికి పేరుకు ఎమ్మెల్యే నడిపిస్తున్నంత నువ్వు ఇక్కడ అధికారాన్ని అర్థం పెట్టుకుని నడిపిస్తున్నట్టు కంప్లైంట్ చేయవలసిన బాధ్యత నీ పైంది. ఏదైతే సిడిపి ఫండ్స్ ఉన్నాయో సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు, ఇప్పటికి 2 సంవత్సరాలు 10 కోట్ల రూపాయలు కూడా, అది కూడా నువ్వు చెప్పిన పనులకే మరి అధికారులు దానికి ఆమోదంతో వేస్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు కనీసం ఆయన చేతిలో ఏం లేదు, ఆయన చేతిలో ఉన్నదల్లా ఒకటే, ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడి మరి ప్రతిపక్ష నాయకుడే ఆయన ఎంతవరకు ప్రజల తరపున కొట్లాడాలో అంతవరకు కొట్లాడుతూ ఉన్నాడు. కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని 3 సార్లు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి నిన్ను నమ్మట్లేదు కాబట్టి 2 సార్లు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓడించారు. ఇది గ్రహించాలి. ఇప్పటికైనా నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద, ఈ మెండోర గ్రామ టౌన్ మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే మరి మీ అధికారులతో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి, మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మరి చెయ్యాలి తప్ప ప్రతిపక్ష నాయకుడి మీద ఏడవడం చాలా దుర్మార్గం. ప్రతిపక్ష నాయకుడు హోదా ఏంటి? ఆయనకున్న గత్యంతరం ఏంటి? వారు ప్రజల తరపున పోరాడుతూ ఉంటారు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాడు, ప్రభుత్వానికి సూచనలు చేస్తా ఉన్నాడు. ఈ రకంగా మీరు చేస్తే కంప్లీట్ అవుతాయి. మేము మొన్న చూసినాం, బీంగల్ ఆసుపత్రి మీద కూడా పోరాటం చేసిండు. గతంలో ధాన్య కొనుగోలు మీద ప్రజల తరపున పోరాడిండు. మొన్నటికి మొన్న కాళేశ్వరం నీళ్ల మీద కూడా పోరాటం చేసిండు. మరి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేయాలో అది పర్ఫెక్ట్ గా మరి చేస్తున్నాడు. అది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కానీ నువ్వు నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి మరి ఈ రోజు ప్రజలు తప్పుతో పట్టిస్తున్నావు. నిజం చెప్పాలంటే నీ పార్టీ కార్యకర్తలు, నీ నాయకులు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి సొంత డబ్బా కొట్టుకోవడానికి వీళ్ళు చేస్తా ఉన్నావు. మరి పెత్తనమంతా నీది. ఇలా ముహూర్తాల్లో ప్రజలు కూర్చొని
ఎంఆర్ఓల మీద పెత్తనం నీదే, ఎండిఓల మీద పెత్తనం నీదే, ఎస్ఐల మీద పోలీసు డిపార్ట్మెంట్ మీద పెత్తనం నీదే. అన్ని డిపార్ట్మెంట్లు నీ సొంత సంఖ్యలో పెట్టుకొని పెద్ద చెలాయిస్తున్నావు కాబట్టి మరి ఈ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా నీపైన ఉంది. ఎందుకంటే నీకు నీ సొంత సంపాదన ఇసుక మీద కావచ్చు, ఇంకా అనేక రకాలుగా సంపాదన మీద ఉన్న దృష్టి నీకు ఇవాళ ప్రజలకు చేయాలన్నటువంటి ఆలోచన లేదు. మరి ప్రతి నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి, ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారే. అది ప్రతి ఒక్కరికి కూడా మీ కాంగ్రెస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దయచేసి సునీల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమే కాదు, బాలకొండలో కంప్లీట్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ముహూర్తాల్లో డబుల్ బెడ్రూమ్స్ కంప్లీట్ అయినాయి. మరి మీరు ఎందుకు లబ్ధిదారులు పంచలేకపోతున్నారు? కేవలం కేసీఆర్ గారికి పేరు వస్తుందని. మరి పేరు కోసం కాదు, నిజమైన అర్హులకు మీరు పంచితే వాళ్ళు కనీసం దాంట్లో నివసిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కూడా 90% కంప్లీట్ అయింది అప్పుడే. ఎందుకంటే ఆయన చెప్తాను, నేను 70లో శంకుస్థాపన చేసిరు, మీరు ఎందుకు ఆగిందని. ఇక్కడ ఉన్న స్థానిక మెండోర గ్రామ కమిటీకి తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు. 11లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే 18లో కూడా మేము చాలాసార్లు కమిటీతో మాట్లాడాం, మేమే స్వయంగా మాట్లాడాం. ఈ ల్యాండ్ ఇష్యూ వచ్చింది ఇక్కడ. తర్వాత 19లో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత 90% కంప్లీట్ చేయించినాం కాంట్రాక్ట్ పట్టుకొని. మరి ఇక్కడ అసలు ఏమి జరగనట్లు ఇలా ఒక 10%, దాదాపు 64 ఇండ్లు, 3,70,00,000 ఎస్టిమేట్, 90% కంప్లీట్ అయింది. 10% కంప్లీట్ చేసిస్తే నువ్వు ఇలా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రాదంతా చేయవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా సునీల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సూచన చేస్తా ఉన్నాం. బాల్కొండ నియోజకవర్గ బాల్కొండ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు అభివృద్ధి చేయండి, డెవలప్మెంట్ చేయండి. నువ్వు అన్ని మంచి చేస్తే రానున్న ఎలక్షన్లో నీకే ప్రమాదం పడతారు ప్రజలు. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తలేడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అసలు ప్రతిపక్ష నాయకుడు ఎవరికి కలుస్తలేడు అని ఏదో దుష్ట ప్రచారం చేస్తా ఉన్నావో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మీడియా ఉంది. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎమ్మెల్యే గారు ఏ రకంగా పోరాడుతున్నారో తెలుసు. అరే అన్ని తెలిసి కూడా ప్రశాంత్ రెడ్డి రానున్న రోజుల్లో కూడా ప్రశాంత్ రెడ్డి ఢీకొట్టాలి చాలా కష్టం అని చెప్పేసి ఆయన మీద ఏదైతే బురద వెళ్లాలని చూస్తున్నావో నీ ఆటలు ఇక్కడ సాగవు. కాబట్టి ఖబర్దార్ సునీల్ రెడ్డి గారు, మీరు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెండోర మండలంలో, మెండోర గ్రామంలో మేము 10 సంవత్సరాలు ఇలాంటి అభివృద్ధి చేశాము, నువ్వు 2 సంవత్సరాలు కనీసం మెండోర ఈ టౌన్ కు ఏం తీసుకొచ్చావో కూడా మేము చర్చించడానికి మా మెండోర టౌన్ ప్రజలు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. ప్రతిదీ కూడా ఇలా అభివృద్ధి చెందింది మెండోర గ్రామం అంటే కూడా కేవలం ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే. మరి 2 సంవత్సరాలు మీరు ఏం చేసారో కూడా మీరు చెప్పాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ఆయనకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఉన్నటువంటి మెండోర మండలం కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ పెండింగ్ కంప్లీట్ చేసి మరి కంప్లీట్ అని పంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ప్రతిపక్ష నాయకుడు ప్రశాంత్ రెడ్డి మీద వేయడం బంద్ చేసి మరి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికైనా కంప్లీట్ చేపించి మరి లబ్ధిదారులకు అందజేస్తారని చెప్పేసి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన ఏదైతే మరొక విషయం ఏమంటున్నారంటే, స్థానికంగా ఎమ్మెల్యే గారు మీరున్నారు కాబట్టి మీకు ఎలాంటి సహకారం కావాలని నేను అందిస్తా, మీరు ఎక్కడికి రమ్మంటే మీరు అక్కడికి వస్తామని చెప్పేసి ఏదైతే సునీల్ కుమార్ గారు అంటూ ఉన్నారో, మరి సునీల్ కుమార్ గారు మీరు ఒకటి గ్రహించాలి. మీరు మాకు సహకారం అందించవలసింది ఏం లేదు, మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారు చేయాల్సిన పోరాటం ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, మహేష్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఏదైనా సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారు మీ పీసీసీ అధ్యక్షుని కలుస్తాడు, సుదర్శన్ రెడ్డి కలుస్తాడు, నీ ముఖ్యమంత్రిని కూడా కలుస్తాడు. కానీ నీకు ఆ స్థాయి లేదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.